వాడు ఇల్లు లేక 60 ఏళ్ల నుంచి రెక్కల కష్టం చేసుకొని బతన్నాం నాయన. మీ గవర్నమెంట్ ఎవరికేమి ఇచ్చింది నాయన? పేదోళ్ళని మొత్తం అనగా దూకుతుర్రు. ఎక్కడోళ్ళు అక్కడ దూసుకొని తింటే మా బతుకులు ఏం కావాలా సారు? ఇటనే ఉంటదా ఈ ప్రభుత్వం నాయన? మీరు ఘోరంగా చేస్తుర్రు ఏంది నాయన? మీరు దండం పెడతా ముసలిదాన్ని ఏవల గూట్ల చావా నాయన. నేను ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నాయా? నేను పిల్లలు లేరు, ఒక అనాథగా ఉన్నాయి నల్గొండల. ఎంక్వైరీ చేసుకోండి. అంతా నేను ఏడ ఉన్న కిరాయికున్నా మీరు ఎంక్వైరీ చేసుకోనండి. ఎక్కడ ఏం స్థలం లేదు నాకు, ఏ అంటాదిగా లేదు, కొడుకు ఏది లేదు బిడ్డ. కిరాయి ఇంట్లోనే ఈ రెక్కలు అక్క తినుకున్న పరిస్థితి. మరి ఆ ఇళ్లలో దావనిస్తారా కొడుక? నన్ను ఇల్లు కోసం కలెక్టర్ కాడికి వచ్చిన, దండం పెట్టిన, రాసిండ అయ్యదయ్య. మరి ఎంక్వైరీ చేసుకోండి. ఏం లేదు, ఒక అనాథగా బతాను నాయన. నేను ఈ ఊళ్ళే కష్టం చేసుకొని, ఏ కష్టం చేతనైంది నాయన నాకు? ఏ కష్టం చేత కాదు, నీ కాలు ముక్తా. యొక్క అనాథగానే ఉన్నా, అందరు తెలుసుకోండి. ఏమన్నా అంటే ముసలి ప్రభుత్వం అయిపోయింది నల్గొండ. ఏముంది నాయన నాకు? అడక తిని బతికే రోజు వచ్చింది నాకు. ఇల్లు కావాలన్నా, నాకు ఒక్క గూడు కావాలి నాకు చచ్చడానికి.